జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అక్కడ ప్లాన్ ఫ్లాప్ అయి బోర్లా పడ్డట్టే ఇక్కడ బోర్లా పడతారేమో అనిపిస్తుంది. ఏన్నోర్రాది, నేను చెప్పేది జాగ్రత్తగా విను. తేజ దగ్గరకు వెళ్లి సూర్యకి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉందని అబద్ధం చెప్పు. అమ్మకి అలా జరిగిందని తెలిస్తే ఏ బిడ్డ తట్టుకోలేదు. వెంటనే అమ్మా అంటూ గావు కేక పెడుతుంది. ఆ గావు కేక పెట్టిందా దొరికిందే. ఏమండి, చిన్నపిల్లండి, అలా చెప్తే ఒక్కసారిగా ఏమైపోతుంది? ఏమీ కాదురా, తను నా మనవరాలా కాదా అని తెలిసిపోతుంది. స్మాల్ బ్రేక్. అదిగోరా, నా మనవరాలకి ఆటలో బ్రేక్ ఇచ్చినట్టున్నారు. ఇదే కరెక్ట్ టైం, వెళ్ళి చెప్పు. తను ఇంకా మీ మనవరాలని కన్ఫర్మ్ కాలేదు కదండి. ఆ విషయం మాకు తెలుసు. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇదంతా. ప్రగతి, మీ ఆయన ఇక్కడే. అదిగో అక్క వస్తున్నారు. ఏమండి తెచ్చేసారా? తెచ్చి చచ్చాను. ఇదిగోరా. ఏంటి గణపతి ఇది? ఓపెన్ చెయ్యి. ఇది నిజమైన పాము కాదమ్మా, డమ్మీ పాము. డమ్మీయా? తేజాని దెబ్బ కొడదామని చెప్పి ఈ డమ్మీ పాముని ఎందుకు తెప్పించావురా? దీంతో తేజనెలా దెబ్బ కొడతావు? దానికి ఓ ప్లాన్ ఉంది. ఏంట్రా అది? చెప్పను, చేసి చూపిస్తాను. ఏమండి, మీరెక్కడికి? మీతో ఈ పాపాలు పంచుకుంది చాలు, ఉంటా. ఏంటి వెళ్ళని. అదేంటి, కత్తి రామదాస్ కదా? వాడు మా అన్నయ్య. ఆడిప్పుడు జైల్లో ఉన్నాడు, అందుకే ఆడి డ్యూటీ నేనెక్కా. ఎవరు మీ ఆయన్ని కత్తితో బెదిరిస్తున్నారు మేడం? మర్యాదగా నీ ఫోన్ ఇచ్చేయి, నీ జేబులో పర్స్ ఇచ్చేయి, లేదంటే కత్తి దిగిపోద్ది. చూడు, ఇది అన్యాయం. పట్టపగలు ఇలా దొంగతనం చేయడం తప్పు. నీకోసం రాత్రి వరకు వెయిట్ చేస్తారు. మరి నేను అడిగినవన్నీ ఇచ్చేస్తావా లేదా పొడిచేయమంటావా? దొంగ దొంగ. దొంగ మీద పడితే అరవాల్సింది దొంగ దొంగ అని కాదు, పోలీస్ పోలీస్ అని. కరెక్టే. పోలీస్ 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 అరిచావంటే గొంతులో పొడుస్తా. ఎవరది? ఏంటి, నువ్వు కాపాడతావా? ఏంటా లుక్? తల దించు. అసలే నాకు తిక్క. తల దించు. చెప్పేది నీకే, తల దించు. చూసావా ఎంత షార్ప్గా ఉందో? చీరేస్తా. ఉమెన్ హ్యాండ్లింగ్ నాకు నచ్చదు. బయటానికి నాకు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. అమ్మాయి చేసి బెదిరిస్తావా? మా ఆయన మీద కత్తి పెడతావా నువ్వు?
ఏ రౌడీ బేబీ ఆగు, చచ్చిపోతాడు. అవునమ్మా, నాకు అసలే ఒక్కసారి పెళ్లి కూడా అవ్వలేదు. నన్ను వదిలేయమ్మా. మరి ఎందుకు కత్తి చూపించావు? ఎందుకు రౌడీ బేబీ, నేను చెప్తాను కదా, వదిలే. ఇంకొకసారి మా ఆయన మీదకి వస్తావా? ఏంటి ఆవేశం? లేకపోతే వాడు మీ మీదకి కత్తి చూపిస్తాడా? అయినా వాడు మగాడే కదా, కత్తి పట్టుకుని బెదిరిస్తుంటే బెదిరించలేరా? నువ్వు ఉన్నావు కదా అని. అన్నిసార్లు నేనుంటానా? ఉండకపోవచ్చు. మరి మీకేమైనా అయితే నీకేంటి? అదేంటి? అంతే కదా, నీకు నేను అక్కర్లేదు కదా. ఆ మాట నేను చెప్పలేదు కదా. చెప్పండి, నేను ఆ మాట చెప్పలేదు కదా. అయితే ఇప్పుడు చెప్పమ్మా. అయితే ఇది కూడా మీరాడించిన నాటకమే అన్నమాట. ఆడింది నాటకమే అవ్వచ్చమ్మా. కానీ వాడికి ప్రమాదం అని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చిన నీ ప్రేమ అబద్ధం కాదు కదా తల్లి. పిల్లలు ఆడే ఈ ఖోఖో ఆట చూడ్డానికి, తన చేతుల మీద ఈ ఆటను ప్రారంభించడానికి మన కార్పొరేటర్ కూడా విచ్చేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే. రండి సార్, కూర్చోండి. రామ్. పోటీ పడుతున్న ఈ రెండు జట్లు గ్రౌండ్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ తేజ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు. నిన్ను పూజ చేసిన ఆ అమ్మాయే గెలవాలి. సూపర్ సూపర్, కమాన్. అవును, అవి మీకు 500కే ఇప్పిస్తాను, తీసుకుంటారా? 500కా? కాస్ట్లీ చీరలు అంటున్నావు, 500కి ఇస్తారా? మీకెందుకు, కావాలా వద్దా? కావాలి. ఒక్క నిమిషం. పూజ, ఇలారా. ఇదిగో నువ్వు అడిగిన వాళ్ళు చీరలు ఇచ్చి.
ఆశీర్వదించండి. ఆశీర్వదించడం ఏంటి? అసలు మాకు ఈ చీరలు ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నానో చెప్తే ఫలితం దక్కదంటారు. నా కోరిక నెరవేరాలని దీవించండి. లేమ్మా. థ్యాంక్స్ అండి. పూజ, నా డబ్బులు. తాతయ్య గారు, నేను అనుకున్న పని పూర్తయింది. సరే పదమ్మ, బయలుదేరదాం. ముచ్చట్లు తర్వాత, ముందు డబ్బులు ఇవ్వండి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుందేంటి? అంటే ముత్తైదుల్ని సెట్ చేస్తానని మా దగ్గర, చీరలు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిందన్నమాట. తేజ, ఏంటి నువ్వు చేసిన పని? వాళ్ళతో నువ్వేం మాట్లాడావు? వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? నేనేం తప్పు చేయలేదమ్మా. మరి వాళ్ళు నీకు డబ్బులు ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి చీరలు ఇప్పించానుగా. చీరలు పూజ ఎందుకు ఇచ్చింది? పూజ నలుగురు ముత్తైదులకి చీరలు ఇస్తానని మొక్కుకుందంట. ముత్తైదులు కావాలంటే అరేంజ్ చేశాను. అంటే తన ముక్కును అడ్డు పెట్టుకుని నువ్వు డబ్బులు సంపాదించావన్నమాట. ఇది తప్పు కదూ? తప్పెందుకు అవుతుందమ్మా? ఎవరో ఒకరు ఒక వస్తువు తయారు చేస్తారు, వేరే ఎవరో ఆ వస్తువు కావాలని ఆర్డర్ పెట్టుకుంటారు. నేనేమలా అనలేదే, నువ్వు పొరపాటుగా వినుంటావు. ఏమండి? నమస్తే అండి. మీరు నన్ను మర్చిపోలేదన్నమాట. అయితే నాకు ఫోన్ డబ్బులు ఇవ్వాలన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఉంది సార్. మరి డబ్బులేవండి? నేను మీకు ఇచ్చిన వారం రోజుల గడువు రేపటితో అయిపోతుంది. అది చెప్దామనే వచ్చా. రేపు డబ్బులు ఇస్తున్నారుగా? చూడండి, అంత డబ్బు రేపటికల్లా అంటే అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. ఇంకొక వారం. ఊరుకోవమ్మా, ఏదో ఆడపిల్లవి ఒంటరిగా కష్టపడుతున్నామని జాలిపడి పోనీలేని వారం రోజులు టైం ఇస్తే ఇంకో వారం కావాలనడానికి నీకు సిగ్గులేదు? ఏమండి, ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఆవిడేంటో తెలుసా? అసలు ఆవిడెవరో తెలుసా? భవాని. ఎవరమ్మా? ఎవరివిడా? రాష్ట్రానికి సీఎమ్మా, దేశానికి పిఎమ్మా? ఆవిడంత గొప్పదైతే నా డబ్బులు నాకు పడేమను. పడేస్తాం. రేపటి వరకు టైం ఉంది కదా. తేజ, పెట్ట కొంచెం కోతగానమని బానే ఉంది. మీ అమ్మ ఎవరైనా చెప్తుంటే రేపటికల్లా నువ్వు ఇచ్చేస్తావా? చూడండి, అదేదో చిన్నపిల్ల. తను చిన్నపిల్ల, మరి ఆవిడ మాట ఏంటి? నా మీదున్న అభిమానంతో తనలా మాట్లాడుతుంది. దయచేసి తప్పుగా అనుకోకండి. నా మీద దయ ఉంచి వారం కాకపోయినా ఒక్క 3 రోజులు. కుదరదమ్మా. ఇంకా మీ మాటలు నమ్మి నేను ఆగలేను. నాకు డబ్బులు కావాలి, లేదంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఏంటి పోలీస్ స్టేషన్ అని బెదిరిస్తున్నావు? మా ఆంటీ కూడా పోలీసే తెలుసా? తెలుసు. ఆ మర్యాదతోనే ఇంత మర్యాదగా మాట్లాడుతుంది. సో మీరిక్కడ గొడవ చేసినా, పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టినా రేపటికల్లా డబ్బులు నేను ఇవ్వలేనండి. అయితే ఊసలు లెక్క పెట్టడానికి రెడీగా ఉండండి. అంత కర్మ మా అమ్మకేం పట్టలేదు.
ఏంటి సూర్య, డబ్బులు కావాలా? ఈ మాత్రానికి మా అక్కని అడగడం ఎందుకు? ఎవరో అడ్రస్ లేని వాడితో మాటలు పట్టం దేనికి? అంటే నన్ను వాడుకోవచ్చు కదా. మా అక్కేదో ఆవేశంలో రేపట్లోగా డబ్బులు కడతానని మాటిచ్చేసింది. కానీ డబ్బులు తేలేదు. అంచేత నువ్వు నా మాట విను. ఈ ఒక్క రాత్రికి నువ్వు నాతో అనుకో. తెల్లారేసరికి వాడికి అప్పు ఉండదు, పాపం నీకు ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు. నాలాంటి పోలీసోడు వెల్విషర్ అని తెలిస్తే ప్రాక్టికల్ గా ఒంటరాడడానికి పబ్లిక్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఉండవు. నీ బిడ్డకి నాన్నని కాకపోయినా నీకు మొగుడు అవసరం తీరుస్తాను. ఏమంటావు? నీ ఫోన్ కొట్టేయటం వల్లే సూర్య నువ్వు వాడితో మాటలు పడుతుంది, ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతుంది. కనీసం వాడికి ఈ ఫోన్ అయినా ఇవ్వాలి, లేదా పాపం డబ్బులైనా కట్టాలి. ఇప్పటికిప్పుడు నువ్వెటు డబ్బులు కట్టలేవు, ఫోను కూడా ఇవ్వలేవు. దీని నుంచి బయటపడాలి అంటే నా ముందు తల వంచుకొని నా పక్కలోకైనా రావాలి, లేదా జైలుకైనా పోవాలి. అమ్మ దొంగ వెదవా, ఆ ఫోన్ కొట్టేసి మా అమ్మ నిరికించింది నువ్వా? ఫోన్ నువ్వే కొట్టేసావని చెప్తే అమ్మ నమ్ముతుందో లేదో తెలీదు. ఒకవేళ నమ్మినా నువ్వు ఈ ఫోన్ ని కనపడనిస్తావో లేదో తెలీదు. మోసాన్ని మోసంతోనే కొడతారా? నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడేలా చేస్తా. ఏ ఎందుకు చేయకూడదు? అయినా నా కొడుకేం తక్కువ? చదువు లేదా? నాలా తెలివి లేదా? నీ తెలివితేటలు రాబట్టే వాడు అలా తయారయ్యాడు. అమ్మా, నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఏంటి నాన్నది? పూజ అసలు సైన్స్ స్క్వేర్ లోనే పాల్గొనకుండా చేస్తా. తప్పురా, ఇద్దరు ఒకింటి పిల్లలు. ఎవరైనా బయటి వాళ్ళు మీతో పోటీ చేస్తే మీ ఇద్దరు ఒకటి అవ్వాలి గాని మీలో మీరే కొట్టుకూడదురా నాయనా. గెలవడం కోసం ఎలాంటి మ్యాజిక్లు అయినా ఎవరితోనైనా చేయొచ్చని మా అమ్మ చెప్పింది. ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? ఆ పూజని మెంటల్ గా కొడతా. బాయ్ అమ్మా. తాతయ్య, మా అమ్మ నాతో మాట్లాడింది. అత్తయ్యలు, మావయ్య, మా అమ్మ నాతో మాట్లాడింది. పులి మావ, మా అమ్మ నాతో మాట్లాడింది. ఐ లవ్ యూ నాన్న. నాన్న, అమ్మ ఎప్పుడు నాతో ఇలానే మాట్లాడుతుందా? వాడుంటేనే మాట్లాడుతుంది. అదేంటి? అదేం లేదమ్మా, అమ్మ అక్కడ బిజీగా ఉంటుంది, అందుకని అస్తమానం ఫోన్ చేయకూడదు. ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు, సరేనా? సరే నాన్న, నాకు చాలా హ్యాపీగా ఉంది. రేయ్, ఇలా ఎంతకాలం దాన్ని మోసం చేస్తావురా? ఏం చేస్తావు నాన్న, కొందరు మారితేనే మా రాతలు మారతాయి. హలో సార్, చెప్పండి సార్.
లేదండి, బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. ఎవర్రా? సిఐ గారు వెంటనే రమ్మని ఫోను. ఒరే, సర్వీస్ రివాల్వర్ లేకుండా సిఐ గారి దగ్గరికి వెళ్తే ఆయనేమో గన్ తీసి కాల్ చేస్తాడు, ఉద్యోగం నుంచి పీకేస్తాడక్క. ఇప్పుడు ఎలా రా? అదే టెన్షన్ వచ్చేస్తుందక్క. అంకుల్, కన్ను కనపడట్లేదా? ఓసి రాక్షసి, నిజం చెప్పు, నా గన్ను కొట్టేసింది నువ్వే కదా? ఫోన్ కొట్టేసింది నువ్వే కదా? ఆ, నేను కొట్టేయడం ఏంటి? అప్పుడు నేను కన్ను కొట్టేయడం ఏంటి? చూడు, చిన్నపిల్లవైనా నీకు దండం పెడతానే, నా గన్ను నాకు ఇచ్చేవే. నాకు దండమొద్దు, ఫోన్ కావాలి. నువ్వు మరీ బిల్డప్ ఇచ్చావనుకో, భవానీ అంటే బయట ఉన్న అంకుల్ కి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసేస్తుంది. ఆయన వెళ్ళిపోతారు, మా ప్రాబ్లం సాల్వ్. కానీ గన్ను లేకుండా నీ పరిస్థితి ఏంటమ్మా? ఏయ్, నా గన్ను ఎక్కడ పెట్టావో చెప్తావా లేదా? ఏంటి పోలీస్ బిల్డప్పా? నాకేం తెలీదో పోయి వెతుక్కో. మీ సిఐ గారు మళ్ళీ ఫోన్ చేస్తే గన్ను పోయింది సార్, వెతుక్కుంటున్నాను సార్. నాన్నగారు, నిన్న తేజ మోసం చేసి 2000 రూపాయలు నొక్కేసింది. గరుడ పురాణం ప్రకారం పనిష్మెంట్ ఇద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఏంటి తేజ, తన దగ్గర డబ్బులు తీసుకున్నావా? అలాంటి పనులు చేయొద్దని చెప్పాను కదా. నేనేం ఊరికే తీసుకోలేదు, పైగా మోసం అస్సలు చేయలేదు. అంటే నువ్వు చేసింది ఏంటమ్మా? మీ చేసిందేంటి? ఆ పార్వతితో నాకు గొడవ పెట్టి నన్ను ఓడించి గ్రౌండ్ చుట్టూ పరిగెత్తించాలని చూశారు, అందుకే నేను ఇలా చేశా. అవడానికి పోలీస్ కూతురు, కానీ చేసేవని దొంగ పనులు. మర్యాదగా మాట్లాడండి. మా తేజాని ఎవరైనా రెచ్చగొడితే బుద్ధి చెప్తుంది, కానీ తప్పు చేయదు. తేజ ఆవిడ చేతిలో పెరుగుంటే మంచి బుద్ధులు వచ్చేవేమో. పెరుగుతుంది ఆవిడ చేతిలోనే. చూసారా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంత పొగరుగా సమాధానం చెప్తుందో. పొగరుంది నాకు కాదు, పూజకి. భక్తి అంటే సరిపోదు, మంచితనం మానవత్వం ఉండాలి. అది చెప్పండి ముందు. వాళ్ళకి తెలిస్తే కదా పాపకి చెప్పడానికి. ఆయన చేతుల్లో పెరుగుంటే తను నీలా మంచిగానే ఉండేది. అమ్మా, నువ్వు కూడా ఏంటి ఏదో చిన్నపిల్లలు? పదండి. ఏంటి కాలుష్యం గురించా ప్రాజెక్ట్ చేసింది? స్కూలు బస్సు గొట్టంలో నుంచి వచ్చే పొగలాగా ఉంటావు, నీకు అదే కరెక్ట్లే. మీకేంటి, పచ్చదనం పర్యావరణమా? అడవుల్లో కోతుల్లో ఉంటారు ఇద్దరు, మీకు అదే కరెక్ట్లే. స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతుంది కాబట్టి ఆ భవానీ తేజ దగ్గరే ఉంటుంది. మేడం గారు బయటకెళ్లాలంటే బండి కావాలి కదా. తన దగ్గర బండి ఉంది కదా. బండి ఉంటే సరిపోతుందా? టైర్లో గాలి తీసేస్తే ఎలా వెళ్తారు? ఈ దగ్గరలో పంచర్ షాపులు లేవు, ఆటో ఫెసిలిటీలు లేవు. ఆవిడ వెళ్ళాలి అంటే మీ కారు ఎక్కాల్సిందే. మన ప్లాన్ ప్రకారం సూర్య మేడం మీ కారు ఎక్కిందే అనుకోండి, ఇద్దరు
పక్క పక్కన కూర్చుని అలా ట్రావెల్ అవుతూ ఉంటే ఉంటే బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ మొదలవుతుంది. పులి, ఇది నా చేయి పులి. సారీ సార్. గణపతి, ఇదిగో పెన్సిల్ ఎరేజర్ అడిగావు కదా. నేనెప్పుడు అడిగానమ్మా? నోరు మూసుకుని తీసుకోరా వెదవా. తీసుకోరా వెదవా, తీసుకో. తేజ, ఏంటి నీ ప్రాజెక్టు? అందరి ముందు చెప్తాగా, అప్పుడు వినండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు మా కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదమ్మా. మరి నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? నువ్వు ఉండవే. తేజ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సైన్స్ ఫేర్ లో తనే గెలిచేలా ఉందక్క. అవునా? తేజ, ఏది నీ బొమ్మ చూడని. అయ్యో, నా బొమ్మ పాడైపోయింది. ఇప్పుడెలా? ఓషు, ఇది నీ బొమ్మ స్లిప్ అయ్యి పడిపోయింది. ఏంటి పూర్ణి నువ్వు? నేనేదో తూలితే నువ్వు అటు ఇటు పడాలి కానీ నువ్వు వెళ్ళి తేజ బొమ్మ మీద పడతావా? అయ్యో పాపం. తేజ ప్రాజెక్ట్ ని ఎలా తయారు చేస్తుంది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? అయితే తేజ ఓడిపోయినట్టే కదక్కా. అంతే కదా, పాపం రాత్రంతా ఎంత కష్టపడి రెడీ చేసుకుందో. మీరంతా నా గురించి మరీ ఎంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అదేంటి, నీ బొమ్మ పాడైపోయింది కదా. పాడైంది నా బొమ్మ కాదు కదా. కాదా? మరి చూడండి, నా బొమ్మ పాడైపోయింది, నా బొమ్మ పాడైపోయింది. నా బొమ్మ నాశనం చేశారు. మీరు స్కూల్కి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, మీరు ఇలాంటిదేదో చేస్తారని. అందుకే ప్లేస్ మార్చా. ఇప్పుడు నా బొమ్మ తీసుకురాకపోతే నేను సైన్స్ స్క్వేర్ లో పాల్గొనలేను. నా బొమ్మ నాకు కావాలి. మీ నాన్న తెస్తానని వెళ్ళాడు కదరా, కాసేపు ఆగరా. చూసారా, చెడుపుకురా చెడేవు. నన్ను ఏడిపించాలని చూశారు, ఇప్పుడు మీరే ఏడుస్తున్నారు. ఏ
ఏయ్ నిన్ను జింకి చిక్క చూసావా అమ్మా ఎలా ఏడిపిస్తుందో? చూసారా అత్తయ్య, గణపతి ఏడుస్తుంటే ఆ తేజ ఎలా నవ్వుతుందో. అవునే, మన మీద గెలిచింది కదా, నవ్వుతుంది. కానీ ఆ నవ్వు దాని మొహంలో ఎంతో సేపు ఉండదు. అంటే మళ్ళీ ప్లాన్ చేస్తా. ఇందాక ప్లాన్ వేసి గణపతి బొమ్మని పాడు చేశారు, ఇప్పుడు నా బొమ్మ కూడా పాడు చేస్తారా? దొంగ మొహంది ఇప్పుడు కరెక్ట్ గా పెట్టింది, చెప్తా. అమ్మా బొమ్మ కొట్టేశావా? మరి మీ అమ్మంటే ఏమనుకున్నావురా? కంటికి తెలియకుండా కనురెప్ప కొట్టేసే టైపు. నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావే? పూజ, ఇప్పుడు తేజ దగ్గర బొమ్మ లేదు కాబట్టి సైన్స్ ఫేర్ లో గెలవలేదు. గెలవడం కాదు పూజ, అసలు పార్టిసిపేట్ కూడా చేయలేదు. ఇప్పుడు నువ్వే విన్ అవుతావు. నువ్వు హ్యాపీయే కదా? లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ. అదేంటి? ఎప్పుడైనా పోటీ పడే గెలవాలి గాని ఇలా మోసం చేసి గెలవడం తప్పు. అదేంటి? సైన్స్ ఫేర్ లో నువ్వు గెలవాలన్నావు కదా, ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? నేను గెలవాలన్నాను గాని తనని మోసం చేయాలనుకోలేదు. ఇలా చేయడం నాకు నచ్చడం లేదు. తేజ బొమ్మ తేజకిచ్చేయండి. బాగుంది. కొట్టుకు రావటం ఈజీనే కానీ మళ్ళీ అక్కడ పెట్టి రావటం అంటే కష్టం. ఎవరైనా చూస్తే మొహాన ఉమ్మేస్తారు. ఇలా మనం తేజ బొమ్మని కొట్టేశామని మీ మిస్ కి తెలిస్తే తేజాని కాదే నిన్ను సైన్స్ ఫేర్ లో పార్టిసిపేట్ చేయనివ్వరు. నీకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు. అలా జరిగితే నాన్న తిడతారు అత్తయ్య, తాతయ్య కూడా బాధపడతారు కదా. అప్పుడు నువ్వు కామ్గా ఉండు. కానీ ఇలా చేయడం పాపం. పాపం అయితే ఆ పాపమేదో మా అమ్మకే తగులుతుంది. ఏ దేవుడికో పాప పరిహారం చేసుకుంటుంది. నువ్వు కామ్గా ఉండు పూజ. సైన్స్ ఫేర్ కోసం నేను తెచ్చిన బొమ్మ కనపడలేదు. ఎవరో కొట్టేశారు. బొమ్మ కొట్టేయడం ఏంటమ్మా? తేజ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సైన్స్ ఫేర్ కోసం మా పాప చేసిన బొమ్మ కనపడటం లేదంట మేడం. ఎవరో కొట్టేశారు మేడం. ఇచ్చిన టైం అయిపోతుంది. బొమ్మ లేకపోతే తేజ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది? సౌమ్య, సౌమ్య, ఏంటి మేడం? తేజ బొమ్మ పోయిందంట. ఇటువైపు ఎవరైనా వచ్చారా? లేదు మేడం, ఎవరూ రాలేదు. నేను ఇక్కడే ఉన్నాను. అయ్యో, ఇప్పుడు నేను ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఊరుకో. అయ్యో, నేను గెలవాలి. నా బొమ్మ పోయిందే. అయ్యో, ఇప్పుడు ఎలా? అయ్యో, ఇప్పుడు ఎలా? ఇదేంటి
ఇదేంటి పూజ అదక్కడ తలకొట్టుకుంటుంటే నువ్వెక్కడ తలకొట్టుకుంటున్నావేంటి? ఏదో ఎక్కిరిస్తుందిలే పూర్ణి. ప్రకృతిని, మన చుట్టూ ఉండే మన తోటి జీవరాశుల్ని, మానవ సంబంధాల్ని అన్నిటినీ నాశనం చేస్తుంది ఈ సెల్ ఫోన్. మనల్ని మనం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మన తోటి ప్రాణికోటిని ఎలాంటి హాని కలగకుండా చూడటం కూడా మన బాధ్యతే. రేడియేషన్ ని తగ్గిద్దాం, జీవకోటిని రక్షిద్దాం. సూపర్ తేజ, అదరగొట్టేశావు. ఎక్సైట్మెంట్ ఉంటే కన్నతల్లి భవానీకి ఉండాలి కానీ ఈ సూర్యకేంటే? మేడం, వాళ్ళంతా ఇటే చూస్తున్నారు. కంట్రోల్ మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.